రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో పెద్ద ఆందోళనలు జరిగిన తర్వాత డిఎస్సి ప్రకటించారు. ఈ డిఎస్సి మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువతరం అంతా కూడా గగ్గోలు పెడుతూ ఉంటే, అంతకన్నా అన్యాయంగా షెడ్యూల్డ్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి 534 టీచర్ పోస్టులు ఉంటే అందులో 38 మాత్రమే ఎస్టీలకి రిజర్వ్ చేయటం అనేది తీరని అన్యాయం. అది రాజ్యాంగ విరుద్ధము. షెడ్యూల్ 5లో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం అక్కడ ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాలన్నీ వాళ్ళకే ఇవ్వాలి. అటువంటిది ఏమి లేకుండా 38 ఉద్యోగాలు ఇవ్వటం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈరోజు యువతరంలో వస్తున్నది. ఇది అశాంతికి దారితీస్తుంది. దాంతోపాటు పోలవరం నిర్వాసితులకి వాళ్ళకు పూర్తి సమగ్రమైనటువంటి పునరావాస ప్యాకేజీని 3 నెలల్లో ప్రకటిస్తామని గత సెప్టెంబర్ అక్టోబర్లో జరిగినటువంటి ఆందోళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కేంద్రం నిర్వాసితులను పూర్తిగా గాలికి వదిలేసింది. ఈ పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో 220 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 1,06,000 కుటుంబాలకి పూర్తి స్థాయిలో వాళ్ళకి పునరావాసం కల్పించాలి. జగన్ చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఈరోజు ఇక్కడ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష చేస్తున్నాము. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీ ఆఫీసుల దగ్గర దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏజెన్సీ బంద్ కూడా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలన్నీ పరిష్కరించి యువతరాన్ని అశాంతికి గురి కాకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ దీక్షకు మేము పూనుకుంటున్నాం. రాష్ట్రానికి ద్రోహం చేసి ప్రజల తిరస్కారానికి గురైనటువంటి బీజేపీ తోటి టీడీపీ జనసేన జరకట్టడం అనేది విశ్వాసఘాతుకము. ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయటం, రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో కలిసి రాష్ట్రం కోసం కలిసామని చెప్పడం అనేది నమ్మక ద్రోహం తప్ప ఇంకోటి కాదు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో వాటిల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ మేమే పోలవరం ప్రాజెక్టు తెచ్చామని. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన హామీలో భాగంగా వీళ్ళ అధికారం రాకముందే అది అమల్లోకి వచ్చింది. దాన్ని వదిలేసి ఈయనేదో దాన్ని స్టార్ట్ చేసినట్టు ఈరోజు తప్పుడు ప్రచారం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలతో మన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుంటే దాన్ని తెలుగుదేశం ఆపలేకపోయింది, జనసేన ఆపలేకపోయింది. కనీసం ఈ సందర్భంలో పొత్తు పెట్టుకుంటున్నాము, మీరు ముందు మా రాష్ట్రానికి న్యాయం చేయండి, ఆ తర్వాత పొత్తు పెట్టుకుంటామని కనీసం షరతు కూడా పెట్టకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ రకంగా వాళ్ళు జతకట్టడం అనేది రేపు ప్రజలు దాన్ని ఆమోదించరు, అంగీకరించరు, తిరస్కరిస్తారు. ఈ కూటమిని ఘోరంగా ఓడించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. జనసేన బీజేపీతో తెలంగాణలో కలిసి సాధించిందే లేదు. వీళ్ళకి నోటాకు వచ్చిన ఓట్లు రాలేదు, బీజేపీ గెలవనూ లేదు. అందుకని ఈ కాంబినేషన్ని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారు, ఇక్కడ కూడా తిరస్కరిస్తారు. సంతోషాలు ఎదలో పలి మర్మాలు దాచకుండా పంచుకుంటూ పండుగ పబ్బాల్లో పెళ్లి సాగుల్లో, పండుగ పబ్బాల్లో పెళ్లి సాగుల్లో విరపూసిన ఆనందం, ప్రకృతితో అనుబంధం, నేలవన మూలికలతో మాతో యజాతి సంబంధం.